సర్పంచ్ సాబ్ ఐపీఎల్ లో తన వేటను మొదలు పెట్టేశాడు. పంజాబ్ కి జీటీకి జరిగిన మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జీటీ టీం 14 ఓవర్స్ వరకు ఒక డీసెంట్ స్కోర్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. 200 కొడతారేమో అనుకున్నాం కానీ వికెట్లు కోల్పోవడంతో 162 కొట్టారు. నెక్స్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీం చాలా ఈజీగా మ్యాచ్ విన్ అయిపోద్ది అనుకున్నాం. కానీ 110కి 3 వికెట్ల దగ్గర ఉన్న పంజాబ్ టీం 118కే 6 వికెట్లు కోల్పోయి కష్టకాలంలో పడ్డది. కానీ పంజాబ్ బ్యాట్స్మెన్ కొనోలీ తన డెబ్యూట్ మ్యాచ్ లోనే 44 బాల్కి 72 కొట్టి పంజాబ్ మ్యాచ్ విన్ అవ్వేలా చేశాడు. మ్యాచ్ మధ్యలో వేరే బ్యాట్స్మెన్ కొట్టిన ఒక బాల్ శ్రేయస్ అయ్యర్ తన చేతికి తగిలింది. శ్రేయస్ అయ్యర్ బాధపడిన విధానం చూస్తుంటే ఆ బాల్ చాలా గట్టిగానే తగిలింది అనిపించింది. అదొక పెద్ద ఇంజురీ కాకూడదని కోరుకుందాం. మీరు ఒకటి గమనించారా? ఈ ఐపీఎల్ 2026లో ఇప్పటి వరకు 4 మ్యాచ్లు జరిగాయి. ఆ 4 మ్యాచ్లు కూడా హోమ్ టీం మాత్రమే మ్యాచెస్ గెలిచాయి. అది కూడా టాస్ గెలిచి చేజింగ్ చేస్తూ ఈ మ్యాచ్లన్నీ గెలిచాయి.